నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పామాయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పామాయిల్ సాగు కూడా పెరుగుతోంది. దీంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెరవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరోపక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కష్టసాధ్యం కావడంతో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. పామాయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 6,000 ఎకరాల్లో పామాయిల్ సాగవుతుంది. వచ్చే ఏడాదికి జిల్లాలో 15,000 ఎకరాలకు విస్తీర్ణం పెరగనుంది. వచ్చే ఏడాది నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలోనూ పామాయిల్ దిగుబడి చేతికి రానుంది. దీంతో క్రషింగ్ కోసం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ రెంజల్ మండలంలో సుమారు 120 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. పామాయిల్ ఒక 10 ఎకరాలు పెట్టాను. మాకైతే బాగా ఫెచ్చింగ్గానే ఉంది. తోట కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలు కానీ, మళ్ళీ మొక్కలకి సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్కి సబ్సిడీలు ఇచ్చారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక 4,500,000 పర్ ఎకరా ఇవి ఇచ్చారు. గవర్నమెంట్ పేమెంట్ ఇస్తానే ఉంది మెయింటెనెన్స్ కోసం. మేము ఇప్పుడు ఫస్ట్ హార్వెస్టింగ్ ఇప్పుడే చేసాము, మొదటిసారి. మాకు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళని బట్టి చూస్తే ఒక 1.5 టన్నున్నర 2 టన్నులు అట్లా వస్తుంది. అమౌంట్ కూడా ఒక 1 వీక్లోనే పడుతూ ఉన్నాయి. మేము గత 3 సంవత్సరాల క్రితం పామాయిల్ పెట్టాం. ఈ పామాయిల్ పెట్టడం వల్ల మంచిగానే ఉంది. వరి వాటి మీద చూస్తే ఇది పెట్టుబడి అవన్నీ తక్కువ, లేబర్ షార్టేజ్ కూడా దీనికి లేదు. మాకు ఇట్లాగే ఇంకా ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే కనుక ఇంకా చాలా ఎకర్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పుడో నైజాం టైంలో కట్టిన ఫ్యాక్టరీ అలా పనికి రాకుండా అయిపోతున్నది. మరి ప్రభుత్వం వారు షుగర్ ఫ్యాక్టరీ అంటున్నారు. దాని బదులు మేము అనేదంటే పామాయిల్కి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీని దీంట్లో పెడితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీనికి తక్కువ నీళ్లు ఉన్నా కానీ బోర్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకుని నడుపుతున్నారు రైతులు కూడా. మీరు దయచేసి షుగర్ ఫ్యాక్టరీలో కడతారని ఆశిస్తున్నాం. యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 100 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. నిజాం షుగర్స్ మూతపడిన తరువాత దెబ్బతిన్న ఎకానమీని పునరుద్ధరించే లక్ష్యంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుంది. దీంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు పెరుగుతుంది. బోధన్ నియోజకవర్గంలో 800 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయి. అదే కనుక మనకు ఫ్యాక్టరీ ఇక్కడ పెడుతున్నామని దాని శంకుస్థాపన కానీ ఇంకోటి దాని కానీ మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తుంటే అందరూ రైతులు ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దీని లాభం కూడా ఆ విధంగానే ఉంది. 18,300 రూపాయల రేటు ఉంది ఈరోజు రేటు. ఈ 18,300 అంటే మనకి 10 టన్నులకు 1,80,000, 30,000 పోయినా 1,50,000 మినిమం మిగులుతాయి. మాకు బోధన్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారండి ఇక్కడ రెంజల్లో ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు. ఆయన కృషి బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఏమి ఉండవండి. డైరెక్ట్ ట్రాలీ నింపుకుని వెళ్ళి ఖాళీ చేసి వచ్చేస్తాం. మాకు ట్రాన్స్పోర్ట్ కూడా వస్తుంది. ఒక 10 ఎకరాలు ఉందనుకోండి సార్, ఒక 5 ఎకరాలు పామాయిల్ పెట్టుకుని కనవది మీ ఇష్టం ఏదైనా పంట పెట్టుకుంటే 3 ఏళ్ల నుంచి మాకు దిగుబడులు అనేవి వస్తాయి. రైతు కూడా కావాల్సినంత సంపాదించుకోవచ్చు సార్. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీతో మొక్కలను రైతులకు అందిస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత దిగుబడి మొదలయ్యి మరో 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. అంతేకాకుండా 4 ఏళ్ల వరకు అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. కొన్ని పంటల మార్పిడి కారణాల వల్ల ఈ పామాయిల్ చాలా మంచిదని చెప్పేసి ఫ్యూచర్లో పామాయిల్కి చాలా డిమాండ్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కాబట్టి మేము కూడా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొంత ఏరియా మా ప్రాంతంలో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ బోనస్ అది ఇది ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ మనుషులతోని కావాలి అంటే ప్యాడీ కాదు, బయట నుంచి వస్తున్నారు. వాళ్ళు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి. దీనికైతేనేమో తక్కువ మందితోని అయిపోతుంది. దీనిది ఎంతైనా లాభసాటి. దీంట్లో 1-2 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే రేటు విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలా అది లాభసాటిగా ఉంటే రైతులకు చాలా అంటే గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత రెండోది కొంచెం లేబర్లో ఈ తెంపడం అనేది దీనికి ఒక టెక్నాలజీ కొత్తగా కనుక్కొని ఏదైతే గింజలు తెంపేటప్పుడు ఆ గెలలు తెంపేటప్పుడు ఆ కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టయితే ఈ లేబర్ సమస్యను మనం అధిగమించవచ్చు. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఎకరానికి 50,000 పెట్టుబడితో పంట వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూ ఉండటంతో రైతులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. బోధన్లో ఫ్యాక్టరీ వస్తే సాగు కూడా ఇంకా పెరగనుంది.